జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు కావడం వల్ల మరి ఆయనకి నిబంధనలు వర్తించవా అనే ప్రశ్న వస్తుంది. ఏ ఎమ్మెల్యే అయినా వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి గైర్హాజరైతే వాళ్ళు చట్ట ప్రకారం అనర్హతకు గురవుతారు. జగన్కు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని చెప్పి తాజాగా డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఢిల్లీలో మాట్లాడుతూ చెప్పారు. అయితే ఎమ్మెల్యేకి సెలవు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా సహేతుక కారణంతో సెలవు కోసం దరఖాస్తు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారేమో సెలవు కూడా పెట్టల ఇప్పటి వరకు. అందువల్ల 60 రోజులు దాటిన తర్వాత ఆయన ఆటోమేటిక్గా ఎమ్మెల్యేగా అనర్హుడవుతారు. పులివెందులకి ఉప ఎన్నిక కూడా వస్తుందని చెప్పి రఘురామకృష్ణరాజు గారు అంటున్నారు. అయితే సభ లోపలికి రాకుండా బయటనే రిజిస్టర్లో సంతకం పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ఇప్పటివరకైతే జగన్మోహన్ రెడ్డి ఆ పని కూడా చేయాల. అయితే సభకి హాజరు కాకపోవడం అనే దాన్ని నిబంధనలు ఎట్లా చూస్తాయి? ఇక్కడ రూల్ ఉంది. అదేంటంటే వైల్ క్యాలిక్యులేటింగ్ ద 60 days ద పీరియడ్ ఫర్ విచ్ ద హౌస్ ఇస్ ప్రొరోగ్డ్ ఆర్ అడ్జర్న్డ్ ఈజ్ నాట్ కౌంటెడ్. అంటే అసెంబ్లీ వాయిదాలు పడుతూ ఉంటుంది. సెషన్కి మధ్య వాయిదా ఉంటుంది, అది ప్రోరోగ్ అంటారు. లేక మధ్యలో 1-2 రోజుల పాటు అడ్జర్న్ కూడా చేస్తారు. ఆ ప్రోరోగ్ అయిన సమయాన్ని, అడ్జర్న్ అయిన సమయాన్ని లెక్క కట్టారు. అట్లా చూస్తే ఇప్పటి వరకు 3 సార్లు ఏపీ అసెంబ్లీ సెషన్ జరిగింది 2024 ఎన్నికల తర్వాత. దాదాపు 20 రోజుల పాటు యాక్చువల్గా అసెంబ్లీ సెషన్ జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా చాలా టైం ఉంది. బహుశా 2026 వరకు కూడా అసెంబ్లీకి హాజరు కాకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి డిస్క్వాలిఫికేషన్ అనే మాట వర్తిస్తుంది.